లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్న పేరు అలేఖ్య చిట్టి పికల్స్. నాన్ వెజ్ పచ్చళ్లతో ఫేమస్ అయిన ముగ్గురు అక్కా చెల్లెల వ్యాపారమేది. తక్కువ సమయంలోనే పచ్చళ్ల వ్యాపారంలో వీరి ముగ్గురు సక్సెస్ ను పొందుకున్నారు. వీరి పచ్చళ్లకు మంచి పేరు వచ్చింది. నెట్టింట వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కొన్ని రోజులుగా విజయవంతంగా సాగుతున్న ఈ పచ్చళ్ల వ్యాపారంలో వారు మాట్లాడిన బూతు మాటలే కొంపముంచేశాయి. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒకటి ఎవరో ఒకరు ట్రెండ్ అవుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాను షేక్ చేసిన వాటిలో అలేఖ్య చిట్టి పికల్స్ ఒకటి. దీని గురించి తెలియాలంటే ముందు మనం కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి. మీకు అర్థమయ్యే ఉంటుంది. నెట్టింటి అలేఖ్య చిట్టి పికల్స్ చేసిన సందడి అంతా ఇంత కాదు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒకటి ఆడియో, ఒకటే ట్రోల్స్. ఎవరు చూసినా అలేఖ్య చిట్టి పికల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో పచ్చళ్ళు బిజినెస్ చేస్తూ పాపులర్ అయిన ఈ అక్కా చెల్లెళ్ళు సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫాలోవర్స్ ను పెంచుకున్నారు. అయితే ఇంత రేట్లు ఎందుకని అడిగినందుకు కస్టమర్స్ ను నోటికొచ్చినట్టు బూతులు తిట్టడం, ఇష్టం వచ్చినట్టు వాగడంతో ఈ అక్కా చెల్లెలపై నెటిజన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. చాలా మంది ఈ చిట్టి పికల్ సిస్టర్స్ ను ట్రోల్ చేశారు. దాంతో వీళ్ళ బిజినెస్ క్లోజ్ కూడా అయింది. ఇప్పుడు తిరిగి స్టార్ట్ చేశారు కూడా. అయితే ఈ సిస్టర్స్ లో రమ్య అనే అమ్మాయి నెటిజన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇన్స్టాగ్రామ్ లో క్రేజీ రీల్స్ చేస్తూ నెటిజన్స్ దృష్టికి ఆకర్షించింది. హాట్ గా రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటుంది ఈ రమ్య. అలేఖ్య పికల్స్ కు రమ్యనే బ్రాండ్ అంబాసిడర్. ఈ అందాల భామ ప్రమోట్ చేసే వరకు చాలా మందికి అలేఖ్య చిట్టి పికల్స్ గురించి తెలియదు. సోషల్ మీడియాలో తన రీల్స్ తో షేక్ చేస్తున్న రమ్య తాజాగా ఓ మూవీ ఈవెంట్ లో మెరిసింది. దాంతో అందరూ మరోసారి ఈ భామను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గతంలో రమ్య మాట్లాడుతూ తాను సినిమాల్లో చేశాను అని చెప్పింది. ఇప్పుడు ఏకంగా ఓ ఈవెంట్ లో కనిపించింది. అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న వచ్చినవాడు గౌతమ్ అనే సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో రమ్య కనిపించింది. చిట్టి పికల్స్ రమ్య సినిమాల్లోకి వచ్చేసింది అంటూ మీమ్స్ చేస్తున్నారు నెటిజన్స్.